ఓడిపోద్ది. కానీ ఒక సీఎం అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఓడిపోవడమే అక్కడ అందరికీ కూడా షాక్‌కి గురి చేస్తున్న విషయం. అంటే ఎంత వ్యతిరేకత ఉంది సీఎం అభ్యర్థి పైన కూడా, స్టాలిన్ కూడా ఓడిపోవడమే తమిళ ప్రజలు ఆహ్, ఎంత వ్యతిరేకత ఉందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. అండ్ ఏం చెప్తారు స్టాలిన్ ఓడిపోవడం కూడా, అది టీవీకే అభ్యర్థి పైన చాలా వరకు గతంలో కూడా డీఎంకే పార్టీలో కూడా ఆయన పనిచేశారు. విఎస్ బాబు. బట్ పార్టీ పెట్టిన 2 నెలల ముందే విజయ్ పార్టీలోకి రావటము. సో మొత్తంగా ఎట్లా చూస్తున్నారు స్టాలిన్ ఓడిపోవడం? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పార్టీ పైన వ్యతిరేకత వస్తే మొత్తం పార్టీలో చాలా పోతాయి. కానీ సీఎం అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడమే ఇక్కడ అందరికీ కూడా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఓడిపోయిండుగా. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఓడిపోయారు. ముగ్గురు ముఖ్యమంత్రులు వెస్ట్ బెంగాల్లో దీది మమతా బెనర్జీ, ఇక్కడ స్టాలిన్ తమిళనాడులో, అటువైపు కేరళలో కూడా పినరయ్ విజయ్. విజయన్. సో ముగ్గురు ముఖ్యమంత్రులు ఓడిపోయారు. అంటే అర్థమవుతా ఉంది వాళ్ళ పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా అవినీతి పాలన కొనసాగించారు. దానికి నిదర్శనంగానే ఈ రోజు వాళ్ళని ఓడించడం, ఎమ్మెల్యేలుగా ఓడించడం, అది మరి ఇంకా చెప్పాలంటే అది ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పాలన అర్థమైపోతా ఉంది. అంటే తమిళనాడు ప్రజలందరూ కూడా, మనకు తెలుసు తమిళనాడులో ఏమవుతుంది, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుతా ఉంటాయి, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, వాటితో పాటుగా రకరకాలుగా ఇట్లా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి అనుకోకుండా అనూహ్యంగా టీవీకే పార్టీ రావటం, విజయ్ పార్టీ పెట్టడం, ఏఐడిఎంకి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమికి కొంచెం అది ఒక ఓట్ బ్యాంక్ తగ్గడం అనేది కనపడతా ఉంది. లేదంటే ఎన్డీఏ కూటమి డెఫినెట్ గా అక్కడ గెలవాల్సిన అవసరం ఉండే, గెలవాల్సిన అవకాశం ఉండే చెప్పాలంటే. ఎందుకంటే దగ్గర 90 నుంచి 100 స్థానాలు గెలిచే అవకాశం ఉండే. సో దాంతో టీవీకి విజయ్ వచ్చిన తర్వాత మరి అది ఆ సినిమా ఇండస్ట్రీలో పనిచేయటము, లేకపోతే యువతను ఆకర్షించటమా, లేకపోతే ఆయన మేనిఫెస్టో ప్రజలు నచ్చటమా ప్రజలకి. సో ఏం జరిగిందో కానీ కొత్తగా ఎన్టీ రామారావు తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉండి ఆయన తర్వాత నెక్స్ట్ గెలిచిన వ్యక్తి విజయ్ గారు కనపడతా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది హీరోలు పార్టీలు పెట్టారు, దాన్ని కొనసాగించలేకపోయారు, అంటే ముఖ్యమంత్రిగా స్టేజ్ వరకు రాలేకపోయారు. సో అలాంటిది తమిళనాడు వచ్చిందంటే డెఫినెట్ గా ఏదో కొత్త మార్పు కావాలని చెప్పి తమిళనాడు ప్రజలు అనుకున్నారు కాబట్టి ఈరోజు వారిని గెలిపించినారు. సో ఇప్పుడు కూడా అది మ్యాజిక్ ఫిగర్ ఇంకా రాలేదు. ప్రాబ్లీ నేను అనుకుంటా మరి ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఏంటి అనేది ఆ క్లారిటీ అంతర్గతంగా ఏమైనా మాట్లాడుతున్నారా అండి? బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం? ఎందుకంటే ఆయన ఒంటరిగానే పోటీ చేశారు. మీరు అప్పట్లో డిప్యూటీ సీఎం ఇచ్చినా కూడా ఆయన వద్దన్నారు, ఒంటరిగానే చేస్తానన్నారు. అటు ఎవరితో కూడా డిఎంకేతో వెళ్ళలేదు, అన్నా డిఎంకేతో కూడా రానిని అన్నారు. బట్ ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయాలంటే డెఫినెట్ గా కూడా 118 కావాలి. ఇంకొంచెం దగ్గరలో ఉన్నారు. ఎవరితో అయినప్పుడు కలిసి డిఎంకేతో కలిసి ఛాన్స్ లేదు అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి. నాకు తెలిసినంత వరకు డిఎంకేతో పోయే అవకాశాలు అయితే లేవు. ఇంక వాళ్ళు ఏమన్నా వేరే ఇంకేమైనా పార్టీలు ఏమైనా చూస్తున్నారా, చిన్న చితక పార్టీలు ఏమైనా చూస్తున్నారా? దగ్గర ఒక్కొక్క 14 నుంచి 15 సీట్లు కావాలి ఫామ్ చేయాలంటే, మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే. అది ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుంటా అంటే మేము డెఫినెట్ గా ఆహ్వానిస్తాం. ఎందుకు ఇప్పుడు రాజకీయాలంటేనే కొన్ని అవసరాలు బట్టి రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటారు, ప్రభుత్వంలోకి వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒకవేళ ఆయన వస్తా అంటే కాదని లేరు. సో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, రావచ్చు కూడా. లేదు అంటే వాళ్ళ ఇష్టం. సో దానికి పెద్దగా మరి గట్టిగా అడగాల్సిన అవసరం లేదు, రేపొద్దున వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎవరున్నా కూడా, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా మాకు ఒకటే కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకెళ్ళటం. ఎందుకంటే ఈవెన్ స్టాలిన్ ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రంలో అందినాయి. కానీ వాళ్ళ అవినీతి పాలన అంటే తమిళనాడు ప్రజలు అసహించుకునేలాగా వాళ్ళు చేశారు కాబట్టి. ఎందుకంటే రకరకాలుగా తండ్రి కొడుకులు సనాతన ధర్మం మీద కూడా అటాక్ చేసుకుంటూ రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అంటే మొన్న ఈవెన్ మహిళలకు ఇస్తున్న రిజర్వేషన్ కూడా, తర్వాత రిజర్వేషన్ తో పాటుగా డీలిమిటేషన్ కూడా వ్యతిరేకించారు వారు. అంటే మహిళలకు అవకాశాలు రాకుండా,
ఒక డైనాస్టిక్ పాలిటిక్స్ కోసం డైనాసిటీ పార్టీలో ఉండాలని ఒక ఆలోచనతోటి మన వ్యతిరేకించడం కూడా జరుగుతూ ఉంది అక్కడ టీఎంసీ కానీ ఇటు డిఎంకే కానీ. సో అందుకే నేను ఏమంటున్నా అంటే ఎవరైనా కూడా గమనిస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కూడా, ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ అవకాశాలు వాడుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు, ఇవన్నీ తెలిసిన తర్వాతనే డెఫినెట్ గా ఓటేసి గెలిపించే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను ఏమంటున్నా అంటే అటు డిఎంకే కానీ లేకపోతే ఎన్డీఏ కానీ కాకుండా తమిళనాడు ప్రజలు విజయ్కి ఇచ్చినట్టే ఇంకో కొత్త మార్పు, ఒక కొత్త డెవలప్మెంట్ తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు రాష్ట్రంలో చూడాలనుకుంటున్నారేమో. సో దాంతో పాటుగా వెస్ట్ బెంగాల్ చూస్తే మీరు, వెస్ట్ బెంగాల్లో మీ అందరు కూడా తెలుసు ఆ ఫోకస్ భారతదేశ పల్నాడు వెంకటరెడ్డి గారు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా మనం మాట్లాడతాం. బిఫోర్ దట్ ఒక బ్రేకింగ్ వస్తోంది. ఎన్నికల్లో విజయ పార్టీ ప్రపంచం సృష్టిస్తోంది, ఆధిక్యంలో దూసుకుపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. త్రిష ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష నేరుగా విజయ్ నివాసానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.